విశ్వసుందరి పోటీలను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఇప్పుడు విమర్శల పాలవుతూ ఉంది. దీనికి కారణం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా 1 రేస్ని ఇక్కడ నిర్వహించి అప్పటి ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విశ్వసుందరి పోటీలకి ఆతిథ్యాన్ని ఇచ్చి ఇప్పుడు ప్రతిపక్షాలకి కాంగ్రెస్ పార్టీయే అస్త్రం ఇచ్చినట్లుగా విమర్శలు చేసేందుకు రకరకాల బోహాగానాలు తెరమీదకి వస్తున్న నేపథ్యంలో అసలు ఈ విశ్వసుందరి పోటీల ద్వారా కాంగ్రెస్ పార్టీకి లాభమా నష్టమా అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. విశ్వసుందరి పోటీలకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఆతిథ్యం ఇస్తూ ఉంది. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి కారణం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా 1 రేస్ని ఇక్కడ హైదరాబాద్లో ఘనంగా నిర్వహించింది. ఆ తర్వాత రైతులని, ఇతర పరిశ్రమలని మీరు పట్టించుకోకుండా ప్రజల ధనాన్ని వృధా చేశారు ఈ ఫార్ములా 1 రేస్ పేరుతో అంటూ అప్పటి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున, అంటే ఇటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోసాయి. ఇప్పుడు అదే పని రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి విశ్వసుందరి పోటీలను ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. దానివల్ల తెలంగాణ ప్రభుత్వానికి వచ్చేదేంటి? అసలు ఈ విశ్వసుందరి పోటీలు రేవంత్ రెడ్డి సర్కారుకి లాభమా నష్టమా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే ఇది విశ్వనగరం, మరి విశ్వసుందరి పోటీలు పెడితే తప్పేంటి? ఇప్పుడు హైదరాబాద్ని ఏమంటారు? విశ్వనగరం అంటారు. కాబట్టి మరి విశ్వసుందరి పోటీలు పెడుతున్నాం. ఇప్పుడు 72వ అందాల సుందరి పోటీలు ఇవాళ మరి తెలంగాణ వాళ్ళు ఏంటి, హైదరాబాద్ అనేది ప్రపంచం దృష్టి మొత్తాన్ని ఆకర్షిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నిన్న మిస్ కెనడా వచ్చారు, ఇవాళ మిస్ బ్రెజిల్, మిస్ సౌత్ ఆఫ్రికా వచ్చారు. అంటే 120 మంది అందాల సుందరులు వస్తున్నారు. దీన్ని ఒక పర్యాటక అభివృద్ధిగా ఇది వాళ్ళు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, అక్కడ పర్యాటక శాఖ మంత్రి కావచ్చు, టూరిజం డెవలప్మెంట్లో భాగంగానే దీన్ని చూడాలి. కాకపోతే ఒకటి, విమర్శలకు మాత్రం గురయ్యే ప్రమాదం హెచ్చుగా ఉంది. ఎందుకని, ఒకవైపు రైతుల సమస్యలు, లేకపోతే ఇంకోవైపు పేదల సమస్యలు, మహిళల సమస్యలు, నిరుద్యోగం, ఉపాధి కల్పన, యువత సమస్యలను వదిలేసి వీళ్ళు ఇలా మరి విశ్వసుందరి పోటీలు పెట్టడం ఏంటి? అందాల సుందరి పోటీలు అవసరమా? కాకపోతే ప్రత్యర్థులు చేసే విమర్శలు, ప్రతిపక్షాలు చేసే విమర్శల్లో ఒక రకమైనటువంటి డబుల్ స్టాండర్డ్స్. ఇప్పుడు ఒక పద్ధతిగా విమర్శించినప్పుడు ఒక ఫిగర్కే వీళ్ళు స్టిక్ ఆన్ అయి ఉండాలి. బీఆర్ఎస్ ఏం చేస్తోంది? 200 కోట్లు దండగ చేస్తోంది అని విమర్శించింది. ఇప్పుడు ఈ పోటీలకు నిజంగానే 200 కోట్లు ఖర్చు పెడుతుందా ప్రభుత్వం? దానిపైన ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ విమర్శలను మొగ్గలోనే తుంచాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. మేము ఎంత ఖర్చు పెడుతున్నాం, దీనివల్ల వచ్చే లాభం ఏంటి, హైదరాబాద్కి పెరిగే ప్రతిష్ట ఏంటి, ఎంత విదేశీ మారక ద్రవ్యం వస్తుంది, ఏ విధంగా ఇక్కడ హోటల్ రంగం, ఆతిథ్య రంగం మెరుగుపడుతుంది, వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, ఈ ప్రాంతాల్లో పర్యటిస్తారు. రేపు 10వ తారీఖు ప్రారంభం, గచ్చిబౌలి వాళ్ళ ఆరంభ వేడుక. వాళ్ళు ఒకటి మొత్తం ఇన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ తిరిగి రావటం వల్ల వాళ్ళు భారతదేశం మొత్తం పర్యటిస్తారు. ఈ దేశీయ పర్యాటక రంగంలో భాగంగా దీన్ని చూడాలి. ఇప్పుడు తెలంగాణ ఇవాళ టూరిజం ఉంది. నీకు దగ్గర ఒక సంవత్సరానికి ఎంతమంది వస్తారు? 1,00,000 మందో ఏం వస్తుంటారు. అవును, టూరిస్టులు. లాస్ట్ ఇయర్ 1,55,000 మందో ఏం వచ్చారన్నారు పర్యాటకులు. ఇంకా మెరుగుపడే అవకాశం ఉంది. దీనివల్ల పర్యాటక అభివృద్ధి అనేది ముందు ప్రజల్ని ఒప్పించాలి, మెప్పించాలి. ఇవాళ రేవంత్ రెడ్డి ఇలాంటి విమర్శల వల్ల అతను చేస్తున్న మంచి కాస్త సమాధి అయిపోతుంది. మనం చూసాం మొన్న ఒక 2 సంఘటనలు సార్. ఇక్కడ లగచర్ల, అక్కడ భూసేకరణ గందరగోళం, చండాలం అయిపోయింది. అక్కడ గిరిజనులపై దాడులు, వాళ్ళు అసలు మొత్తం గిరిజనులంతా రెబల్ అవ్వటం, అసలు కలెక్టరే పారిపోవడం, వెంటబడి తరమటం, తన్నినంత పని చేశారు. అంటే లగచర్ల భూసేకరణ ఎంత మైనస్ అయింది ఈ ప్రభుత్వానికి. సరే, ప్రస్తుతానికి అది అట్లా సమసిపోయింది సార్. మనం చూసాం హైడ్రా, హైదరాబాద్
హైడ్రా వచ్చేసరికి నీకేంటి పెద్ద పెద్ద సంపన్నులు కుబేరులు వాళ్ళ ఫామ్ హౌస్లు కొట్టినప్పుడేమో మంచి పేరు వచ్చింది, హైకోర్టు కూడా ప్రశంసించింది. అవును, ఇప్పుడు నాగార్జునది కొట్టారు, లేకపోతే ఇంకా ఎవరో కేంద్ర మంత్రి తమ్ముడిది కొట్టారు, ఇప్పుడు పల్లవ రాజు వాళ్ళ తమ్ముడిది, అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళవి కొట్టినప్పుడు ఇక్కడ ఎవరికి ఇబ్బంది రాలా, వందలు వేల కోట్లయి. కానీ ఎప్పుడైతే హైడ్రా పేదల ఇళ్ళు అంటుకుందో, అసలు మరీ అన్యాయంగా నిన్న సాయంత్రం నోటీస్ ఇచ్చి ఇవాళ పగలగొట్టడం మిగించేసిందో, అది ఎప్పుడు శనివారం ఆదివారం హైకోర్టు కన్నెర్ర చేసింది, చాలా ఫైర్ అయింది, అసలు పిలిపించింది అనమాట. అక్షంతలు పడ్డ నేపథ్యంలో హైడ్రా అనేది ఒక విఫల ప్రయోగం అయిందా, అంటే మంచి చేయబోయి చెడు ఎదురైందా, మనకు అదే కనపడుతుంది. ఇప్పుడు ఈ విశ్వసుందరి, ఈ పోటీలు, ఇవి ఇంపాక్ట్ ఎంత పడుతుంది. మనం ఇందాకన్నది అదే, బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ ఒక ఫిగర్కి స్టిక్ అనే విమర్శలు చేస్తే ప్రజలపైన బాగా ముద్రపడుద్ది. 200 కోట్లు అన్నాడు ఒకరోజు కేటీఆర్, ఒకరోజు 55 కోట్లు అంటాడు. అసలు నిన్న సిపిఐ నారాయణ తిట్టారు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఆయన ఏమన్నాడు 25 కోట్లు అంటాడు. అంటే అసలు ఏది కరెక్ట్? 25 కోట్లు దండగ చేస్తున్నాడు అనవసరంగా. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర దగ్గర మరి ఏడాదిన్నర సమీపిస్తోంది. అతను చేసిన గ్యారంటీలు, లేకపోతే 5-6 గ్యారంటీల్లో మరి 3-4 అమలు చేసేసాడు. ఉచిత బస్సు ఇచ్చాడు, మహిళలంతా ఇవాళ బ్రహ్మాండంగా ఉచిత బస్సు సౌకర్యం మనం చూసాం. అది అసలు ఒక ఓట్ బ్యాంక్ అనుకున్నాం. అవును, ఇప్పుడు ఇవాళ ఏంటి, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి, మహిళా సాధికారత కోసం కృషి చేయాలి. ఆ డోక్రా మహిళా సంఘాలు కానీ పొదుపు శక్తి పెంచాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయటం, ఇదంతా కూడా ఏంటి మహిళా సాధికారతలో చూస్తాం. దీన్ని విమర్శిస్తున్నారు ఇప్పుడు ఈ ప్రపంచ సుందరి పోటీల్ని. మహిళలు ఏంటి కించపరుస్తున్నారనో, వాళ్ళనేదో అంగాంగ ప్రదర్శననో నడివీధుల్లో వేలం వేస్తారా అని అన్నాడు. ఎవరు? సిపిఐ నారాయణ ఒక అడుగు ముందుకేసి, ఆయన బిగ్ బాస్ను కూడా ఇట్లాగే తిట్టాడు, మనం చూసాము. ఇవాళ సిపిఐ నారాయణ, ఎందుకంటే సిపిఐ కాంగ్రెస్ పొత్తు, కూనంనేని సాంబశివరావు గెలిచాడు అక్కడ ఎమ్మెల్యేగా. ఇప్పుడు గతంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ అసెంబ్లీలో ఏమన్నాడు, అసలు చంద్రబాబు ఎప్పుడో అన్న మాటలను గుర్తు చేశాడు. ఇప్పుడు ఏ ఇజం లేదు, కమ్యూనిజం లేకపోతే ఫ్యూడలిజం, ఆ ఇజాలన్నీ చచ్చిపోయాయి, ఇప్పుడు ఉన్నది టూరిజమే అన్నాడు. అది మనం ఆయన గుర్తు చేశాడు. అప్పుడు ఆయన అంటే మాకు కొంచెం కాలింది, ఎక్కడో మాకు మంట పుట్టింది, కమ్యూనిజం లేదు, రాబోయేదంతా టూరిజమే అన్న మాటలు మేము అప్పుడు అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతోంది ఆయన మాటల వెనక సత్యం. టూరిజం ద్వారా అనేక ఉపాధి కార్యక్రమాలు, సేవారంగం అభివృద్ధి, అటు పర్యాటకం అభివృద్ధి చెందితే విదేశీ మారక ద్రవ్యం రావడం, టూరిజం అభివృద్ధికి వాళ్ళ మరి కమ్యూనిస్టులు కూడా కంకణం కట్టుకున్నామంటూ ఆయన మాట్లాడారు. ఎవరు? కూనంనేని సాంబశివరావు. ఇది టూరిజంలో భాగమే. ఇప్పుడు ఈ విశ్వసుందరి పోటీలు కూడా, ఇప్పుడు 72వ పోటీలు ఇవాళ ఆతిథ్య వేడుక ఇవాళ హైదరాబాదులో వస్తున్నప్పుడు 120 దేశాల నుంచి మరి వాళ్ళందరూ వస్తారు కదా, రాయబారులు, ఈ ప్రిన్సెస్, ఈ మిస్సులు, వీళ్ళందరి ద్వారా ప్రభుత్వాలు వాటి మధ్య సత్సంబంధాలు అవి చూడాలి. కానీ కూనంనేని సాంబశివరావు ఏమో ఇది టూరిజం అభివృద్ధి అంటున్నాడు, సిపిఐ నారాయణ గారేమో ఇది మహిళల్ని నడి వీధిలో వేలం వేయడం అంటున్నారు. ఏదైనా మొత్తానికి రేవంత్ రెడ్డికి ఈ మధ్య విమర్శలు తగ్గాయి. అప్పుడెప్పుడో లగచర్ల హైడ్రా పాతపడ్డాయి కాబట్టి ఇది తాజాదా. మీరు అన్నారు ఫార్ములా ఈ రేస్ అని, కేటీఆర్ ఇప్పుడు అరెస్ట్ అన్నారు. అసలు ఇది అది ఒక 56 కోట్ల వరకు అవకతవకలు జరిగాయి. అందుట్లో ఆయన ఎవరో హైదరాబాద్ పనిచేసిన అధికారి అప్రూవర్గా మారాడని, స్పష్టంగా ఆధారాలన్నీ ఇచ్చాడని, 45 కోట్లు ఏ విధంగా ఎవరి ఖాతాల్లోకి వెళ్ళాయనేది కూడా ఆయన ఇచ్చాడని, అసలు నేడో రేపు అతను అరెస్ట్ అన్నారు. అవును, ఎవరు? కేటీఆర్. దీపావళికే బాంబు పేలుద్దన్నాడు. ఇప్పుడు ఆ ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ అరెస్ట్ దేవుడు ఎరుగు. రేపొద్దున అసలు ఈ విశ్వసుందరి ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి ఈ పోటీల్ని రేపు మింగన పవర్లోకి వస్తే ఇందులో పలానాన్ని అరెస్ట్ చేస్తామని వాళ్ళు కూడా చెప్పే అవకాశం ఉందా? ఓకే, చూడాలి. ఇది మంచికి దోహదపడుద్దా, చెడుకు దోహదపడుద్దా, ఎంత ప్రతిష్ట పెరుగుద్ది, ఎంత అప్రతిష్ట పాలవుతాడో త్వరలోనే చూస్తాం. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.